హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ స్మార్ట్ ఈట్స్. ఈరోజు నేను ఇంట్లోనే చాలా ఈజీగా వీట్ బిస్కెట్స్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను అన్నమాట. మన ఇంట్లోనే అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. బయట కొనే బదులుగా ఇంట్లోనే మనము చాలా హెల్తీగా అయితే పిల్లలకి బిస్కెట్స్ని అయితే చేసి పెట్టవచ్చు అన్నమాట. కొంచెం సాఫ్ట్గా అలాగే కొంచెం క్రంచీగా వీట్ బిస్కెట్స్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను ఒక 1/4 కప్ అంతా షుగర్ని అయితే తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే అదే కప్పులోనే ఒక 1/2 కప్పు గీని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. గీని యాడ్ చేశాక నేను ఒక 3 ఇలాచీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీకి సాఫ్ట్గా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. షుగర్ అంతా మెల్ట్ అయ్యి అందులోనే బాగా మిక్స్ అవ్వడానికి అలాగే బాగా సాఫ్ట్గా అవ్వడానికి ఒక 3 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఇలా ఈ మిక్చర్ని మనము ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకొని తర్వాత ఇందులోనే నేను 1 కప్పు వీట్ ఫ్లోర్ని అలాగే 1/4 కప్పు బేసన్ని, 1/2 స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ని, 1/2 స్పూన్ అంతా బేకింగ్ సోడాని అలాగే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని బాగా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయన్నమాట. ఇక్కడ పిండిని మనము చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట. ఊరికే మన పైన వేళ్ళతోనే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ హార్డ్గా అయితే ప్రెస్ చేసుకోకూడదు అనమాట. ఇప్పుడు మనకి కొంచెం నెయ్యి అయితే పడుతుంది. అందుకే నేను ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మనము నెయ్యికి బదులుగా నూనెని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ఇప్పుడు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. హార్డ్గా కాకుండా సాఫ్ట్గా అయితే కలుపుకొని ఇలా మన డో అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీతో అయితే రెడీ అయిపోయింది. ఈ టెక్స్చర్తో అయితే పిండి ఉండాలన్నమాట. చూడండి, ఇలా మనము విరిచి చూస్తే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చిన్న చిన్న బాల్స్గా తీసేసుకొని ఇలాగా ప్రెస్ చేసుకుంటున్నాను అన్నమాట. సెంటర్లో ఇలా ప్రెస్ చేసేసుకొని అందులో నేను పిస్తా పీసెస్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇలా చేస్తే బిస్కెట్స్ అనేవి చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే తినేటప్పుడు కూడా చాలా క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను అవన్ అయితే ప్రీ హీట్ చేసుకుంటున్నాను 180 డిగ్రీలో 10 మినిట్స్ వరకు. తర్వాత నేను ఒక ట్రేలో ఇలాగా పీసెస్ అన్నీ ఇలాగా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా చేసుకున్నాక నేను ఇప్పుడు 180 డిగ్రీలో 20 మినిట్స్ వరకు నేను బేక్ అయితే చేసుకోవాలి. మనము అవన్ లేకుండా నార్మల్ గిన్నెలో కూడా గ్యాస్ పైన ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. కొంచెం చల్లారాక నేను ప్లేట్లోకి అయితే ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట. మన ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉండే వాటితోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తాయి. అలాగే చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కమెంట్ అయితే చేసి చెప్పండి. నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా ప్లీజ్ చెక్అవుట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.